అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి జూన్ 2 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బను మన గురుగారు అఘోర తాంత్రివితో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మీ నరసింహరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9550349125. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మిథున్ రాశి దినఫలిత ప్రకారము మిథున్ రాశి అంటేనే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వాసు 1-3 ప్రేమించిన వారు ఈ మిథున్ రాశి పరిధిలోకి వస్తారండి. మిథున్ రాశి వారికి గ్రహస్థితి ప్రభావం వల్ల, బుధగ్రహ ప్రభావం వల్ల తెలివితేటలు, మాట తీరు ఆకట్టుకుంటాయి. కొత్త ఆలోచనలు, ప్రణాళికలు విజయానికి దారితీసే అవకాశం అయితే ఉందండి. ఇక రేపటి మిథున్ రాశి వారికి అదృష్టపు రంగు ఆకుపచ్చ, అదృష్టపు సంఖ్య 5 అండి. రేపటి ఈ మిథున్ రాశి వారు అన్ని రకాల శ్రీ గణపతిని ప్రార్థించి ఓం గం గణపతి అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఎక్కడైనా వినాయకుడి ఆలయంలో గరికమాల సమర్పించడం మాత్రం అంతా కూడా మంచిదండి. రేపటిలోని మిథున్ రాశి వారికి కొత్త అవకాశాలు, శుభవార్తలు మరియు ఆర్థిక పురోగతి కనిపిస్తుందన్నమాట. ఇక రేపటి రోజున మీకు ఒక అనూహ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవాలండి. ఒక తొలగిపోయినటువంటి ఒక బంధం అనేది రేపటి రోజున మీ జీవితంలోకి మరలా తిరిగి మీ ముందుకైతే రాబోతున్న రోజుగా చెప్పుకోవాలి. మరి రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది సాధారణమైన ఫోన్ కాల్ అనేది కానే కాదండి. ఆ ఫోన్ కాల్ చూసినటువంటి ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీ యొక్క గుండె ఒక క్షణం అయిపోయినట్టుగా పని అయిపోతుంది. ఒళ్ళంతా కూడా చెమటలు పడతాయి. ఎందుకంటే ఆ వ్యక్తి నుండి మీకు ఫోన్ కాల్ వస్తుందని చెప్పి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అయితే ఈ జన్మలో ఇక ఆ వ్యక్తి ముఖం ఎప్పటికి కూడా నేను చూడను అని ఉండుంటారు. అయితే నాతో ఎవరికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా అనుకున్నటువంటి వ్యక్తి నుండి రేపటి రోజున ఫోన్ కాల్ రాబోతుంది. అసలు రేపటి రోజున సాయంత్రం లోపు మీకు ఖచ్చితంగా కూడా ఆ ఫోన్ కాల్ జరిగేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ రహస్యం ఏంటి, అది ఎవరి నుండి వస్తుంది, ఆ ఫోన్ ద్వారా మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు, తప్పకుండా ఎవరైనా మనసు పెట్టి వినండి. చెప్పాలంటే సాధారణంగానే మీరు చాలా గంభీరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. దాంతోపాటు మృదువైనటువంటి మాట తీరు, గొప్ప అందం, అలాగే మంచి వాక్చాతుర్యంతో ఉంటారు. ఎవరికైనా కానీ మిమ్మల్ని అంటే మీ యొక్క మనసు నొప్పించే పనులు చేస్తే వారిని దూరం పెడతారు. మీకు ఎంత బాధ పెట్టినా కానీ మీ యొక్క పంతం కొద్దీ వారిని అసలు దగ్గరకు తీసుకోరు. అయితే వారిని అలాగే వారి యొక్క నెంబర్లు సైతం బ్లాక్ లిస్ట్లో పెట్టి వారిని పూర్తిగా మర్చిపోవని చెప్పి ప్రయత్నిస్తారు. కానీ మీ మనసు లోపల ఎక్కడో ఏదో ఒక మూల ఆ వ్యక్తి కోసము మీరు ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే రేపటి రోజున మీ పంతాన్ని భగవంతుడు కూడా బద్దలు కొట్టబోతున్నట్లుగా మీ జీవితం అసలు ఏం జరగబోతుంది అనేది కనుక మనం పరిశీలిస్తే మీరు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వ్యక్తి గురించి పదే ఆలోచన చేస్తూ ఉంటారండి. అసలు ఆ వ్యక్తి నన్ను గుర్తుపెట్టుకుని ఉన్నారా లేదా నన్ను పూర్తిగా మర్చిపోయినే ఒక ప్రశ్న మీ మనసును ప్రతిరోజు కూడా తొలిచేస్తూ ఉంటుంది. మీ జీవితంలో ఒక రకమైనటువంటి శూన్యత ఆవరించి మీ మనసు ఎప్పుడూ కూడా గందరగోళాన్ని, అలాగే మీకున్నటువంటి మానసికపరమైన ప్రశాంతత కూడా దూరం చేస్తూ ఉందన్నమాట. మరి రేపటి గ్రహాల అనుకూలత వలన మీ మనసులో ఏర్పడినటువంటి ఆ రహస్యం అనేది రేపటి మీకు బయట బద్దలు కాబోతుంది. చెప్పాలంటే అత్యంత ఆసక్తికరమైనటువంటి ఒక నిజం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు వచ్చేటువంటి ఆ ఊహించినటువంటి ఫోన్ కాల్ అనేది రేపటి మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలండి. ఆ జాతక ఫలితం ఆధారంగా రేపటి ఈ రాశి వారికి చంద్రుడి యొక్క సంచారము, అలాగే శుక్రుడి యొక్క దృష్టి వలన ఫోన్ కాల్ మీ గతాన్ని, అలాగే మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక వ్యక్తిని రేపటిలో మీరైతే దగ్గర చేయబోతుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే ముఖ్యంగా పాత స్నేహితులో లేదా పాత ప్రేమికురాలో లేదంటే ఎవరైనా కానీ మీ నుంచి కోరిన ఒక మంచి వ్యక్తి అయి ఉండవచ్చు అండి. వారితో మీకు ఏర్పడినటువంటి విభేదాల కారణంగా కొంతకాలం నుండి మీరు వారు దూరంగా ఉన్నటువంటి రోజులు, అలాగే మీ మనసుని అన్ని రకాలు కూడా కలిసివేసినటువంటి రోజులు రేపటి రోజున మీ జీవితంలోకి తిరిగి విడిపోయినటువంటి వ్యక్తి తర్వాత మీ జీవితం చాలా శూన్యంగా ఉండిపోయింది. ఎన్నో రకాల అపార్థాల వలన, ఈ గోల వలన కొంత
కొంతమంది 3 వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల కూడా వారు మీరు దూరం అయిపోయి ఉంటారు. కానీ రేపటి రోజు గ్రహాల యొక్క అనుకూలత వలన ఆ బంధం అనేది మళ్ళీ బలపడబోతుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల మీరు కాదు అనుకున్న బంధం కూడా రేపటి రోజు తిరిగి మీ ముందుకు అయితే రాబోతుందని చెప్పాలి. అదేవిధంగా రేపటి ఈ ఫోన్ కాల్ అయితే దీన్ని చాలా తర్వాత కొన్ని కుట్రల వలన నెలలో కాస్త రోజుల తర్వాత కాస్త నెలల తర్వాత కొన్ని సంవత్సరాలుగా మారిపోయినా మీ మధ్య మాటలు లేకుండా విడిపోయినటువంటి మీ యొక్క పాత భాగస్వామి ఎక్కువై మరలా వారితో బంధం అనేది మీ యొక్క జీవితంలో ఏర్పడబోతుంది. అయితే ఆ వ్యక్తి మీ యొక్క నుండి ఊహించిన విధంగా ఒక ఫోన్ కాల్ కానీ లేదంటే ఒక మెసేజ్ కానీ లేదా ఏదైనా సరే ఒక వ్యక్తి ద్వారా కానీ జరుగుతున్నంత మోసం చేసి వెళ్ళిపోయినటువంటి నమ్మకస్తులు కానీ స్నేహితులు కానీ ఉండవచ్చండి. ఇక లేదా డబ్బు విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో కానీ మీకు బాగా జరిగినటువంటి చోటు దానికి సంబంధించి ఒక సమాధానం కూడా రేపు మీరైతే చెప్పకుండా పని ఒక స్నేహితులు కూడా బిజినెస్ పార్ట్నర్స్ కూడా అయి ఉండవచ్చు అనమాట. మీకు వారికి ఉన్నటువంటి పంత అనేవి దూరమైపోయి తిరిగి మరలా మీరైతే వారితో బంధం అని చిగురించబోతుంది. అలాగే మీరు వారితో మాట్లాడడము మానేసి వారితో ఎటువంటి బంధం అనేది లేకుండా శుభకార్యాలకు సైతం మీరైతే దూరంగా ఉండకుండా పిలవకుండా పెట్టినటువంటి కొంత కుటుంబ సభ్యులు కూడా కావచ్చండి. లేదంటే ఇలా ఎవరైనా కావచ్చు. మీరు పూర్తిగా పక్కన పెట్టిన ఒక బంధం అసలు ఒక ఫోన్ కాల్తో మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఎందుకు అంతగా ఆశ్చర్యపోతారు అనేది కూడా మీకున్నటువంటి తెలియనటువంటి ఒక ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అంటే మీరు ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగానే అవతల వ్యక్తులు మీతో చాలా చక్కగా మృదువైనటువంటి మాటలతోటి పశ్చాత్తాపంతో మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీకు కొంత భయం కలిగిపిస్తుంది, కానీ నన్ను క్షమించని చెప్పి తప్పకుండా వారు మిమ్మల్ని వేడుకుంటారు. మీ విలువని అలాగే మరింత ఎక్కువగా రెట్టింపు చేసేలాగా మీ ముందు క్షమాపణ వేడుకోవడం కూడా జరుగుతుంది. అలాగే కన్నీళ్ళు పెట్టుకునేటువంటి ఒక సిచ్యువేషన్ కూడా వస్తుందన్నమాట. మీ గురించి ఒక తప్పుడు అబద్ధాన్ని నమ్మించి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి అని చెప్పి వారు తప్పకుండా మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటారు. ఇటువంటి సాహసం అనేది రేపు ఫోన్ కాల్లో వారి మాటల ద్వారా వ్యక్తపరుస్తారు. అలాగే ఆర్థిక సరఫరా ఒక సర్ప్రైజ్ కూడా మీకు రేపు తప్పకుండా అందే అవకాశం అయితే ఉందండి. అంటే వారు ఏదైనా మిమ్మల్ని మోసం చేసినటువంటి ఒక బిజినెస్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీకు రావాల్సినటువంటి డబ్బును ఆపేసి మిమ్మల్ని ఇబ్బంది గుర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు. తిరిగి మరలా మా తప్పు అయిపోయిందని చెప్పేసి ఇలా మీకు రావాల్సినటువంటి డబ్బులు కానీ లేదంటే మీకు చెందవలసినటువంటి ఏదైనా కానీ ఒక భూమి పత్రాలు కానీ మీకు ఇచ్చేస్తామని చెప్పి వారే రిలీజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపణలు వేడుకుంటారు. దీంతో మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. ముఖ్యంగా రేపు రోజున మీ జీవితంలో ఏర్పడేటువంటి ఒక ఆశ్చర్యం అనేది మీకు ఎంతో ఒక విధంగా మంచి ఆర్థికపరమైన లాభాన్ని అయితే తీస్తుందన్నమాట. అలాగే రేపు గ్రహాల యొక్క అనుకూలత అనేది కూడా చాలా ఎక్కువగా మీకు కనిపిస్తుందండి. అదేవిధంగా రేపు ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా కమ్యూనికేషన్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని రకాలకు కూడా రేపటి మీకు మీరుగా నిరూపించుకున్న రోజుని చెప్పుకోవాలి. ఇంకా మీరు చేసినటువంటి పూర్వ పుణ్యఫలం వల్ల రేపటి మీకు భగవంతుడు పరీక్షించాలని చెప్పి అనుకున్నట్లుగా రేపటి ఎదురైనటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అద్భుతంగా స్వాగతిస్తారు. ఇలా దానివల్ల మీరు గతంలో చేసినటువంటి ఒక మంచి పనో లేదా ఎవరికైనా చేసినటువంటి ఒక చిన్న సహాయమో రేపటి మీకు ఒక గొప్ప సుఫలితంగా ఆనందకరమైనటువంటి ఏదైనా సరే భగవంతుడు రేపటి మీకు గుర్తుండిపోయేలాగా ఫోన్ కాల్ రూపంలో భగవంతుడు మీకే స్వయంగా ఒక వరాన్ని ఇస్తున్నాడా అనే విధంగా మీరు నమ్మాలి. అయితే మీ మనసులో ఉన్నటువంటి సుదీర్ఘకాలపు భారము, నిరాశ, ఇలా ఇంకా మీరు కూలిపోయినటువంటి ఆ బాధ అదంతా కూడా పూర్తిగా మసిలిపోతుందండి. మానసికమైనటువంటి ప్రశాంతత రేపటి మీ మనసుకు లభిస్తుంది. ఒక అద్భుతమైనటువంటి పాత బంధం అనేది మరలా మీ జీవితంలో చిగురిస్తుంది. అయితే మరీ ముఖ్యంగా రేపటి మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ప్రధానంగా రేపటి మీకు ఒక ఫోన్ కాల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే రిసీవ్ చేసుకోకండి. రేపటి ఫోన్ ఎత్తి మీకు ఉన్నటువంటి పనిలో జాప్యం వల్ల ఫోన్ కాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం ఉండకండి. ఇక రేపటి మొబైల్ ఫోన్ కానీ లేదంటే సైలెంట్లో పెట్టకండి. అలాగే తెలియని వారికి ఏ నెంబర్లు కానీ ప్రైవేట్ నెంబర్లు కానీ కాల్ వస్తే లిఫ్ట్ చేయకుండా ఉండండి. తప్పకుండా రేపు వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీ జీవితాన్ని అయితే మార్చబోతుంది. కాబట్టి కొంచెం మీరు ప్రశాంతంగా ఉండండి. గొంతున్నటువంటి కోపం లేకుండా స్పష్టంగా అయితే మాట్లాడడానికి ప్రయత్నించండి. అంటే మనస్సాక్షిని మీరుగా కాపాడుకోవాలి. రేపు ఖచ్చితంగా మీకు శివపార్వతుల యొక్క అనుగ్రహం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి శివపార్వతి రేపు పూజించండి. గంధపు పుష్పాక్షంతో స్వామివారి రేపు ఆవునితో దేవం పెట్టుకొని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి. నా జీవితం జరిగినటువంటి తప్పుల్ని మరలా నా జీవితంలోకి పునరావృతం చేయకుండా నేను నాపై ఏర్పరచుకునే నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోకుండా రేపటి ఎదురైనటువంటి ప్రతి సమస్యను కూడా నేను జయించేలా నాకు మంచి అవకాశాన్ని ఇవ్వండి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని వేడుకోండి. అలాగే స్వామివారి యొక్క 2 ఒత్తులు దేహం వెలిగించి తిరిగి మరలా మా బంధాలు కలుపుకునేలాగా మా బంధాలు ఎవరైతే ఎక్కువ బలపడే అవకాశం చేయమని చెప్పి శివపార్వతులను వేడుకోండి. అయితే రేపటి రోజున ప్రకృతి ఆడేటువంటి నాటకంలో మీ జీవితం రేపు ఎటువంటి మలుపు అనేది వస్తుందనేది కూడా మీరు ఊహించలేరండి. ముఖ్యంగా రేపటి రోజున
ఆ షాకింగ్ ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీ మనసులో ఏర్పడేటువంటి ప్రశాంతత మాటలు చెప్పలేంది. మీ మనసులో కలిగేటువంటి భావం అనేది మీ యొక్క స్నేహితులతో కూడా రేపటి రోజు మీరు పంచుకునే అవకాశం అయితే ఉందండి. అదేవిధంగా రేపటి రోజు మీరు అన్ని రకాల కూడా కొన్ని సంవత్సరాల పాటు మీ మనసులోని భారంతో కూడా వ్యక్తపరుస్తారు. రేపటి ఆ భారాన్ని అంతా పక్కన పెట్టేసి మీ మనసులోని భారాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నించండి. ఉదయం నిద్ర లేచిన వల్ల మీ మనసు తెలియకుండానే మీకు అన్ని రకాల ప్రశాంత రిలీఫ్ని అందిస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు రేపటి రోజున నిరూపించిన రోజుగా కూడా చెప్పుకోవాలి. భగవంతుడు మీకు అందరూ కూడా అనుకూలమైన రోజు అయితే రేపటి రోజునే చెప్పుకోవాలండి. మరి తెలుసుదాకండి రాశి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.